హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండే నల్ల శనగలతో పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే వెజ్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. శనగలతో పులావ్ అనుకుంటున్నారా? టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ శనగల పులావ్ తయారు చేసుకోవడానికి ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ కాకుండా మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే నార్మల్ రైస్తో అయినా ఈ పులావ్ చేసుకోవచ్చు. ఏ రైస్ తీసుకున్నా ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, డార్క్ కలర్లో ఉన్న ఈ వాటర్ మొత్తం తేటగా అయ్యేంత వరకు 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. బియ్యం కడిగిన తర్వాత ములిగేంత వరకు ఫ్రెష్ వాటర్ వేసుకుని అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ఇంతలో శనగల్ని ఉడికించుకుందాం. ఇవి శ్రావణ మాసంలో తాంబూలానికి ఇచ్చిన శనగలండి. అప్పుడు చేసిన రెసిపీ ఇది. శనగలు పాడవకుండా ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ములిగేంత వరకు నీళ్లు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు ఉన్నా జిగురు రాకుండా మొలకలు రాకుండా ఇలా ఫ్రెష్గానే ఉంటాయి. ఇప్పుడు నానబెట్టిన శనగల్ని మనం బియ్యం తీసుకున్న గ్లాస్తోనే 3/4 గ్లాస్ వరకు తీసుకోవాలి. అదే మీరు పచ్చి శనగలు తీసుకుంటే 1/2 గ్లాస్ శనగల్ని ముందు రోజు నైటే నానపెట్టుకోండి. అప్పుడు ఉదయానికి చక్కగా నానిపోతాయి. ఇంకా మీరు ఎక్కువ కావాలనుకుంటే 1 గ్లాస్ వరకు వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా 3/4 గ్లాస్ శనగలను అయితే తీసుకున్నాను. వీటిని కుక్కర్లో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి. శనగలు తీసుకున్న గ్లాస్తోనే 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 అనాస పువ్వు, బిర్యానీ ఆకు, జాపత్రి చిన్న ముక్క, చిన్న యాలక్కాయ 1, పెద్ద యాలక్కాయ 1 వేసుకుని 4 లవంగాలు వేసి కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసుకుని శనగలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చేత్తో చూసినప్పుడు మెత్తగా ఉడకాలి. ఇవైతే ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఒక గిన్నె పైన స్ట్రైనర్ పెట్టి ఉడికించిన శనగలు మొత్తం వేసుకుని కాసేపు పక్కన పెట్టుకుంటే చల్లారుతాయి. శనగలు ఉడికించుకున్న ఈ వాటర్ని మాత్రం పడేయకండి. రైస్ ఉడికించేటప్పుడు వేసుకుందాం. ఫ్రెండ్స్, మనం శనగలు ఉడికించేటప్పుడు స్పైసెస్ వేసుకున్నాం కదా, వాటన్నింటినీ తీసి పక్కన పెట్టేయాలి. లేదంటే తినేటప్పుడు అడ్డుగా తగులుతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఉండేలా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బదులు కావాలనుకుంటే ఆయిల్ అయినా వేసుకోండి. నెయ్యితో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి కాస్త కరిగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసి 1/4 స్పూన్ షాజీరా, 1/2 స్పూన్ సోంపు వేసి ఒకసారి వేయించుకోవాలి. ఇలా ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చీరికలుగా కట్ చేసి వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి కదా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయకి నాటు పెట్టి వేసుకుని ఒకసారి బాగా కలిపిన తర్వాత 1/4 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. స్పైస్ కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే 1/2 స్పూన్ వరకు వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేయించేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత ఉడికించిన శనగలు వేసి గరిటెతో కలుపుకుంటూ 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఉండేలా పెరుగు వేసుకోండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. శనగలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాము, చూసి వేసుకుని గరిటెతో కలుపుకుంటూ పెరుగు మొత్తం శనగలకి పట్టేలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఫ్రెండ్స్ చూడండి, పెరుగు మొత్తం శనగలకి పట్టి ఇలా బాగా డ్రైగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుని కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసి మంటను సిమ్లో పెట్టి గరిటెతో రైస్ విరిగిపోకుండా
జాగ్రత్తగా అటు ఇటు కలుపుకోవాలి. ఇలా ఒకసారి రైస్ మొత్తం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున వేసుకోవాలి. నేను శనగలు ఉడికించిన నీళ్లను వేసుకుంటున్నాను. ఇవి సరిపోకపోతే కొద్దిగా నార్మల్ వాటర్ వేసానండి. మొత్తం 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున వేసుకుని రైస్ మొత్తం కలిసేలా బాగా కలుపుకుని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. కుక్కర్ మూత పెట్టే ముందు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కుక్కర్ మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి చూస్తే ఎంతో రుచిగా ఉండే నల్ల శనగలతో పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ చూడండి, పొడిపొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే మెతుకు కూడా మిగల్చకుండా చక్కగా తింటారు. ఫ్రెండ్స్ చూసారు కదా, ప్రోటీన్ ఎక్కువగా ఉండే నల్ల శనగలతో ఎంతో రుచిగా ఉండే శనగల పులావ్ ఎలా తయారు చేసుకోవాలో మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.